అరక్షణమైన ఆలస్యంగా రావు. I will show them the hell. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మా మొగుళ్ళు తప్పిపోయారక్క. తప్పిపోయారా? లేచిపోయారా? పారిపోయారక్క. మీ మొగుళ్ళు భూమి మీదే కాదు, అంతరిక్షంలో ఉన్నా సరే రాకెట్ వేసుకెళ్ళి మరీ మడతెట్టి లాక్కొస్తాం. నిన్నే నమ్ముకున్నామక్క. భయపడకండమ్మా, నేనున్నాను మీకు. ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్లు పెళ్ళాలను వదిలేసి నార్త్ కొరియా పారిపోతే వదిలేస్తామనుకుంటున్నారా? ఏంటి బావని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. ఏంట్రా వేలు చూపిస్తున్నావు? వేలు ఇచ్చేస్తా. ఏంట్రా నీకు బొట్టు స్టిక్కర్ అయితే చెప్పాలా? వెళ్ళి కూర్చో. ఆపు. ఏం జరిగిందో చెప్పు. మా ఆయన కొడుతున్నాడక్క. నా ఇష్టం. దాన్ని అడుగుతారేంటండి? నన్ను అడగండి. ఆఫీస్ నుంచి లేట్గా వస్తే ఈ ఒక్క రీజన్ చాలు బావుడు నార్త్ కొరియా పారిపోవడానికి. నువ్వు లేస్తే కాళ్ళు ఎరగొడతా. పక్కింటి తలుపు కొడితే నాకెలా తెలుస్తుందక్క? అంతేకాదు మా ఆయన నన్ను అసలు పట్టించుకోడు. వచ్చిన జీతం అంతా ట్యాక్స్ కంటే ఎక్కువ తాగుడు మీదే తగిలేస్తున్నాడక్క. మీరు ఆగండి, నువ్వు చెప్పమ్మా. అది చదివారులే చందమామ. అది కాదు ఆంటీ ఎందుకు? అత్తయ్య అని పిలువు. అయితే ఓకే. నీకు నేను ఆంటీ ఏంట్రా? నువ్వే నాకు అంకుల్లా ఉంటావు. చేసిన పూజలకి ఇచ్చిన హారతులకి నా ఫేస్ చూడండి బాబు మోహన్లా అయిపోయింది. నేనేం చేసినా మీ బాబు కోసమే కదండి. పాద పూజలు అంటే ఎవరైనా ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. ఇది మరీ 10,116 సార్లు చేసింది. కాళ్ళు పాచిపట్టి పుళ్ళైపోయి గవర్నీకి వెళ్తే కాళ్ళు తీసేస్తామన్నారు. దెబ్బకి భయపడి కొరియా పారిపోయింది. ఊరుకో, నా కష్టంతో పోలిస్తే నీది ఒక కష్టమేనా? ఫ్లాష్ బ్యాక్ వేసి చూపిస్తా. హాయ్ లల్లి. 6 o'clock మూవీ అన్నావు, 9 o'clock వచ్చావు. ఆఫీస్లో కొంచెం బిజీ. ఒక 4కి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఇంతకు ముందు నేను ఎప్పుడు గుర్తు చేయలేదు. ఇప్పుడు గతాన్ని ఎందుకు తవ్వుతావు? పోనీ సర్ఫెక్సెల్ తెచ్చారా? మర్చిపోయా. సూపర్ అబ్బా, నో ప్రాబ్లం. రేపు నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా చీర రెడీ కాదు. థ్యాంక్స్ రాము. పోనీ మల్లెపూలు తెచ్చారా? సర్ఫెక్సెల్ గుర్తుండదు, మల్లెపూలు మాత్రం. ఒకప్పుడు సినిమాకి వచ్చినప్పుడు నువ్వు నన్నే చూసేవాడు. ఇప్పుడు సినిమాకి కూడా టైంకి రావట్లేదు. ఇంకా నన్నే చూస్తావు. రాము, నువ్వు మారిపోయావు. సరే, నీకు ఇష్టమైన పాయసం చేశాను. ఎలా ఉంది రాము? బాగుంది. ఏది బ్యాడ్? ఇంత బ్యాడ్గా ఉంది. బాగాలేదంటే బాగాలేదని చెప్పొచ్చుగా. ఓపెన్గా ఉండు రాము. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే. చికెన్ బిర్యానీ కూడా చేశాను. ఎలా ఉంది రాము? ఆయిలీగా ఉప్పగా ఉంది. అంత రూడ్గా చెప్తావేంటి? కష్టపడి చేశాను కదా, కొంచెం కన్సర్న్గా. బాగానే ఉందని చెప్పొచ్చుగా. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే. రాము, నువ్వు మారిపోయావు. చూసావు కదక్క, ఏమీ గుర్తుండవు. బర్త్డేలు మర్చిపోతారు, మ్యారేజ్ డేలు మర్చిపోతారు. ఒక్క రోజైనా టైంకి వస్తారేమో అని చూస్తే టైంకి రానే రారక్క. వీకెండ్ వస్తే చాలు, పొద్దున్నే క్రికెట్ అంటాడు, రాత్రికి మందు కొట్టి నిద్రపోతాడు అక్క. ఫోన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడంటే అంతే, భూకంపం వచ్చినా బయటికి రారు. నేను విన్నాను, నేనున్నాను. వీళ్ళ పని నేను పడతాను. మీరందరూ రండి. మీ గుండెల మీద చేయి వేసుకోండి. మొగుళ్ళమనే మేము మొగుళ్ళమనే మేము మా పెళ్ళాలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని
మా పిల్లలను ఊళ్ళో పెట్టి చూసుకుంటామని, ఇంట్లోనే ఉంటామని, ఇంట్లోనే ఉంటామని, కంటికి రెప్పలా కాపాడుతామని, కంటికి రెప్పలా కాపాడుతామని, వారానికో సినిమా, వారానికో సినిమా, పండక్కో చీర కొనిస్తామని, పండుగకో చీర కొనిస్తామని ఫితా ఆడియన్స్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. సంసారానికి ఏడోకా లేదు, వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి. హే, మ్యాజిక్ టైం అయింది, గ్రౌండ్కి పోదాం పద, లెట్స్ గో. వీళ్ళు మారరు. అక్క, ఈ చీర ఎక్కడ కొన్నావు? మన పుష్ప మూవీలో రష్మిక కట్టుకున్న సారీ ఇది, గుర్తుపట్టలేదా అక్క? Attention please. This song dedicated to all frustrated women. బాబు గారు పని బాబు. హలో, అందరికీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. సో ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్పాలి. రమేష్ గారి గురించి మీకు అందరికీ తెలుసు, ఇట్స్ ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్. తర్వాత అలాగే లలిత గారు బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి ఈ స్కిట్లో పార్టిసిపేట్ చేశారు. ఆదిత్య గురించి నేను అందరికీ తెలుసు. బ్రహ్మానందం, యాక్చువల్లీ హీస్ లైక్ ఫితా బ్రహ్మానందం. ఇంకా స్పందన, శృతి, స్పందన, శ్వేత ఫస్ట్ టైమర్స్ అయినా చాలా బాగా చేశారు. ఇంకా మాకు సర్ప్రైజ్ ఎంట్రీ అంటే హరిణి గారు, ఆవిడ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒకసారి ఇలా చెప్పాము, ఆవిడ టక్కని ఒక ఇంకా ఇదే కాకుండా మాకు అసలు ఈ స్కిట్ పాసిబుల్ అయ్యింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ పర్సన్, దట్ ఈస్ మాస్టర్ ఫనీ. ఆయన స్క్రిప్టింగ్, డాన్స్, యూ నేమ్ ఇట్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఈయన లేదా అసలు స్కిట్ అవ్వదు. ఆడియో ఫైల్స్ నుంచి అసలు డైలాగ్స్ అయితే చాలా మటుకు డైలాగ్స్ రీరైట్ చేశాము. అండ్ ఈజ్ వెరీ స్పాంటేనియస్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూర్తి గారు కూడా అంతే శ్రమ పెట్టారు. సో పని గారు, మూర్తి గారు దీని వెనకాల కారణం అనమాట సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. మూర్తి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు కూడా ఫస్ట్ టైం ఒక స్కిట్ పర్ఫామ్ చేయడం. మధ్యలో మిమ్మల్ని చాలా తిట్టాను, ఆయన కొట్టాల్సి వచ్చింది.